అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. గ్యారంటీలను పక్కదోవ పట్టించడానికి, ప్రజలని డైవర్ట్ చేయడానికి ఇవాళ హైడ్రా అని, తెలంగాణ తల్లి విగ్రహ మార్పు అని, ఇవాళ టీఎస్ తీసి టీజీ అని చెప్పి ఇట్లా రకరకాల ఆలోచనల్ని ఇవాళ రేవంత్ రెడ్డి సర్కార్ చేస్తా ఉన్నది. కాబట్టి ఒక్కటే డిమాండ్ చేస్తా ఉన్నాము మేము భారతీయ జనతా పార్టీ నుండి. ఇవాళ 6 గ్యారంటీలు, 420 హామీలు, 420 రేవంత్ రెడ్డి ఏదైతే 420 హామీలు ఉన్నాయో అవి నెరవేర్చకపోతే ఇది భారతీయ జనతా పార్టీది ఇది ఆరంభం మాత్రమే. ముందట ఇవాళ ట్రయల్ చూపిస్తా ఉన్నది భారతీయ జనతా పార్టీ, రేపు ముందున్నది సినిమా అని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాము. ప్రజల పక్షాన నిలబెడతాము, ప్రజలకి ధైర్యాన్ని కల్పిస్తాము. ఇవాళ ప్రజలందరి పరిస్థితి ఏ రకంగా ఉన్నదంటే అభివృద్ధి కాదు కదా, అభివృద్ధి మాట దేవుడెరుగు, కనీసం మమ్మల్ని బతకనిస్తే చాలు ఈ ప్రాంతంలో అనేటువంటి దుస్థితి ఇటు రామగుండం నియోజకవర్గంలో రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూ ఉన్నది. ఇవాళ భారతీయ జనతా పార్టీ నిరసన కార్యక్రమంలో భాగంగా ఫైన్ లైన్ దగ్గర నుండి వాళ్ళ బైక్ ర్యాలీ, యువకులు, నిరుద్యోగులు, మహిళలు, రైతులు ఇవాళ మరి అన్నమో రామచంద్ర అని ఇవాళ 6 గ్యారంటీలు అమలు చేయాలని నిరసన కార్యక్రమం బైక్ ర్యాలీ చేస్తూ ఉంటే ఇక్కడ ఉన్నటువంటి పోలీసు యంత్రాంగం చట్టాలు వాళ్ళే రాసుకున్నారు. ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే, ఇక్కడ ఉన్నటువంటి పోలీసు అధికారులు ఇవాళ రాష్ట్రం అంతా నిరసన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఇవాళ రామగుండంలో మాత్రం నిరసన కార్యక్రమం చేస్తే కనీసం మాకు మైక్ సౌండ్ కూడా పెట్టుకునేటువంటి పరిస్థితి లేదు. ఇవాళ బలవంతంగా ఇవాళ సౌండ్ సిస్టమ్ ను కూడా తీసుకుపోయిందంటే నిజంగా కూడా పోలీసు యొక్క నిరంకుశత్వం ఇవాళ కనబడతా ఉన్నది. కాబట్టి మేము ప్రజలకు కానీ కార్యకర్తలకు కానీ ఇవాళ మేము ఒక్కడే చెప్తా ఉన్నాము, మేమున్నాము నాయకులుగా. ఇవాళ రాష్ట్ర నాయకత్వం, స్థానిక నాయకత్వం మీకు అండగా ఉంటది. ఎలాంటి పోరాటానికైనా మనం ముందుండాలి. ఆనాటి తెలంగాణ ఉద్యమ పోరాట స్ఫూర్తిని తీసుకొని తప్పకుండా ప్రజల పక్షాన ఉండి పోరాటాన్ని ఉధృతం చేద్దాము. 6 గ్యారంటీల సంగతి ఏందో ఈ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర తేల్చుకుందామని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తూ, ఖచ్చితంగా ఈరోజు 1 ఇయర్ పాలన పూర్తి చేసుకున్నారు. మా పోరాటం మొదలైంది భారతీయ జనతా పార్టీది. తప్పకుండా 100% మీ దగ్గర నుండి 6 గ్యారంటీల సంగతి ఏందో తేలేదాకా మేము వెంట పడతామని చెప్పి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ, హెచ్చరిక చేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. కాంగ్రెస్ పార్టీ ఏదైతే సంవత్సరం క్రితం మోసం చేసి అబద్ధాలు సృష్టించి ప్రజల్ని నమ్మించి కార్మికుల జీవితాల్లో వెలుగులు చూపిస్తామని చెప్పి ఒక 420 మోసాలతోని 6 గ్యారంటీల పేరు మీద అబద్ధాలతోని 66 నమ్మక ద్రోహాలతోని ఈ యొక్క ప్రాంతానికి సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో కమిటీ చైర్మన్ ఆ రోజులలో ఉన్నటువంటి దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు ఈ యొక్క మోసాలని తయారు చేసి కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడైనటువంటి మల్లికార్జున ఖర్గే గారితో కాంగ్రెస్ పార్టీలో పుట్టినటువంటి రాహుల్ గాంధీ గారితో ఆ తర్వాత ఈ ప్రాంతంలో పిసిసిగా పనిచేసినటువంటి రేవంత్ రెడ్డి అందరు కలిసి ఆ రోజు తెలంగాణ ప్రజల ముందు అబద్ధాలాడి ఆ తర్వాత నమ్మించి నమ్మకద్రోహం చేసి తెలంగాణ ప్రజల జీవితాల్లో వెలుగులు నింపుతారని చెప్పినటువంటి మోసం చేసినటువంటి శ్రీధర్ బాబు గారు ఈ ప్రాంతం నుంచి మేనిఫెస్టో కమిటీ చైర్మన్. శ్రీధర్ బాబు అనేటువంటి వ్యక్తి మేము భారతీయ జనతా పార్టీ పక్షాన్ని అడుగుతున్నాము. శ్రీధర్ బాబు గారు నువ్వు ఒక మేనిఫెస్టో కమిటీకి చైర్మన్ గా అబద్ధాలు సృష్టించి కాంగ్రెస్ పార్టీ ద్వారా తెలంగాణ ప్రజలను నమ్మించి ఓట్లు వేయించుకొని గద్దెకెక్కి ఇవాళ 6 గ్యారంటీల పేరు మీద మీరు అబద్ధాలాడి ఆ రోజు ప్రమాణ స్వీకారం చేసి ఓట్లు వేయించుకొని అబద్ధాలాడి ఇవాళ మోసం చేస్తున్నావు. 6 గ్యారంటీలలో మహిళల పక్షాన ఇవాళ ఉచిత బస్ అన్నారు. ఆ బస్సు పేరు మీద ఇక్కడ నిరుద్యోగులైనటువంటి ఆటో డ్రైవర్లు కానీ, ట్యాక్సీ డ్రైవర్లు కానీ,
ఆత్మహత్యలు చేసుకొని చనిపోతున్నారు. శ్రీధర్ బాబు గారు ఇదే నేను పెట్టినటువంటి మేనిఫెస్టో. నేను రేవంత్ రెడ్డిని అడుగుతున్నాము, రేవంత్ రెడ్డి ఇవాళ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండి నువ్వు ఈ రోజు ఒక మోసం చేస్తూ ఇవాళ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల పేరు మీద భారత సర్కార్ నుండి వస్తున్నటువంటి వేలాది కోట్ల రూపాయలు నువ్వు దారి మళ్లిస్తున్నావు. శ్రీధర్ బాబు గారు అనేటువంటి వ్యక్తి, ఇవాళ రేవంత్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఈ రోజు తెలంగాణ ప్రజలకు నమ్మక ద్రోహులుగా మిగిలిపోయే సమయం వచ్చింది. సంవత్సరం భారతీయ జనతా పార్టీ చూసింది. సంవత్సరం లోపల ఇవాళ భారతీయ జనతా పార్టీ పక్షాన మేము అడుగుతున్నాము, ఇవాళ విద్యార్థుల హాస్టళ్లలో ఇవాళ బ్రతుకుతున్నటువంటి మేము 70 సంవత్సరాలలో ఎప్పుడు కూడా ఏ విద్యార్థులు చచ్చిపోలేదు. ఇవాళ మీరు పెడుతున్నటువంటి తిండి కల్తీ తిండిలో విషము పూర్తిమైనటువంటి తిండి తినే విద్యార్థులు చచ్చిపోతున్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.